హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నాంపల్లి ఎగ్జిబిషన్ చూద్దామండి. ఇదొచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగగానే బై వాక్‌లో వెళ్ళొచ్చనమాట. సో, ఇది అజంతా గేట్ నుండైతే వెళ్ళానండి. సో, రూ. 40 అండి టికెట్ ప్రైస్ వచ్చేసి. పిల్లలకు అయితే 5 ఇయర్స్ బిలో పిల్లలకి ఫ్రీ అనమాట. అబోవ్ అయితే రూ. 40 ఉంటుందండి. టైమింగ్స్ వచ్చేసి 3 తర్వాత వెళ్తే బెస్ట్ అండి. అన్ని స్టాల్స్ ఓపెన్ ఉంటాయన్నమాట. బిఫోర్ గూడా ఓపెన్ ఉంటుంది ఎగ్జిబిషన్. బట్ అన్ని స్టాల్స్ ఓపెన్ ఉండవన్నమాట. సో, ఇక్కడ ప్రైజెస్ కానివ్వండి, ఇంకా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయనేది మన ఛానల్‌లో అయితే చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్రాక్స్ వచ్చేసి 170, 200లో ఉన్నాయండి. సో, అండ్ స్కార్ఫ్స్ కానివ్వండి, ఇంకా ప్లాజోస్ ఉన్నాయి. ఇవి కూడా 150, 200లో ఉన్నాయి. బయట నార్మల్‌గా మనకి స్ట్రీట్ షాపింగ్‌లో దొరుకుతాయి కదా! ఆ ప్రైస్‌లోనే ఉన్నాయండి. కాకపోతే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ అండి. రూ. 250 అంట. సో, ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్ పిల్లల నుండి 12 ఇయర్స్ వరకి కూడా ఉన్నాయంట ఇక్కడ. సో, మనకి స్టార్టింగ్ వెళ్ళగానే జేఎన్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ఉంటుందండి. సో, దాంట్లో నుండి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చానండి. లెఫ్ట్ సైడ్ వస్తే మనకి నడుచుకుంటూ అలా వెళ్తుంటే అన్ని స్టాల్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చిన్న పిల్లలకే ఉన్నాయండి. ఇవైతే 300లో ఉన్నాయంట. 300, 350లో ఉన్నాయి. కలర్స్ కూడా బాగున్నాయండి. సో, చూసారా అవన్నీ కూడా ఫ్రాక్సే. ఓన్లీ ఫ్రాక్సే ఉన్నాయండి. చూడండి ఇది స్టాల్ నెంబర్ వచ్చేసి 1498 అండి. మీకు కొన్ని బోర్డు కూడా చూపిస్తున్నానన్నమాట స్టాల్‌కి వచ్చేసి. చాలా వరకైతే బోర్డు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి డ్రెసెస్ కలెక్షనేనండి. సో, ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్నీ ఇలా స్టాల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. అన్ని డ్రెసెస్ కలెక్షనే అనమాట. ఎక్కడ చూసినా మీకు ఇలా డ్రెసెస్ కానివ్వండి, ఫుట్‌వేర్ ఇంకా పిల్లలవి కూడా చాలా బాగుంటాయండి. జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా సెట్ వైస్‌గా వచ్చాయి కొన్ని. సో, మీరు ఒక్కొక్క దాంట్లో ప్రైస్ అడిగి చూడండి. వెంటనే ఒక స్టాల్‌కి వెళ్ళగానే వెంటనే తీసుకోకండి. ఒకసారి ప్రైస్ అడిగాక ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా! సో, తర్వాత తీసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ మనకి ఫ్లాగ్ కలర్ డ్రెస్ కూడా ఉందండి. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు కదా! అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. చికెన్ కర్రీ డ్రెసెస్ అంటారు కదా! అవి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇలా స్ట్రెయిట్ కట్ టాప్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇంకా సెట్ వైస్‌గా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్‌ది అయితే నాకు ఒకటి స్టాల్ కనిపించిందండి. చూపిస్తాను కలెక్షన్ ఎలా ఉన్నాయనేది. సో, ఇవన్నీ కూడా బ్యాగ్స్ అనమాట. కొన్ని మనకి స్ట్రీట్ షాపింగ్‌లో దొరుకుతాయి కదా! అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి. 200లో, 250లో. అండ్ ఇవైతే చాలా డిఫరెంట్‌గా అనిపించాయండి. థ్రెడ్ బ్యాగ్సా ఇవి? ఐడియా లేదండి నేమ్ ఏంటో. కానీ బాగున్నాయి క్వాలిటీ వైస్‌గా కూడా. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అన్నీ హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయండి. ఇంకా లోపల వచ్చేసి మనకి చిన్న పౌచెస్ లాగా వాలెట్స్ అలా సింపుల్ బ్యాగ్స్ ఉంటాయి కదా! ఆ మోడల్ కూడా ఉన్నాయి. ఇలా మనకి ఫుడ్ కూడా ఉంటుందన్నమాట. తినడానికైతే ఫుడ్ ఉంటుందండి. అండ్ మెడికల్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి కేజీఎన్ బ్యాగ్స్ అని ఒకటి ఉంటుందండి స్టాల్. సో, ఇవైతే నాకు ఇక్కడ చాలా బాగా అనిపించాయి. బ్యాగ్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి రూ. 250, రూ. 350లో ఉన్నాయి. పిల్లలకి కూడా చాలా బాగున్నాయండి బ్యాగ్స్. డిఫరెంట్‌గా చూడండి బ్లాక్‌ది బాగుంది బ్యాగ్. చైన్ బ్యాగ్స్ కానివ్వండి, ఇలా మనకి కాలేజ్ బ్యాగ్స్ కానివ్వండి, ఆ మోడల్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి చూసారా ఇవి వచ్చేసి 200 అంట. సో, కొన్ని స్టాల్స్‌లో నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించిందండి. వీలైతే మీరు బార్గెనింగ్ అయితే చేయండి. కొన్నిటి దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. అండ్ ఈ బ్యాగ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. సో, ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసే వాళ్ళకైతే బెస్ట్ అండి ఈ ఎగ్జిబిషన్ అయితే. అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి డ్రెసెస్ కానివ్వండి, ఇంకా ఇలాంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఎగ్జిబిషన్‌లో.
మొత్తం ఎగ్జిబిషన్ వచ్చేసి 23 ఎకర్స్ ఉంటుందంట. సో, చూడండి ఎన్ని స్టాల్స్ ఉంటాయో మీరే గెస్ చేయండి. ఈ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా మనకి ఇందులో ఇలాంటివే కాకుండా మనకి ప్యూర్ లెదర్ ఇంకా హ్యాండ్‌మేడ్‌కి కావాలనుకుంటారు కదా! హ్యాండ్‌మేడ్‌తో చేసినవి ఐటెమ్స్ కావాలనుకుంటారు కదా! అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, ఇది 1 మంతే ఉంటుందండి. ఎక్కువగా అయితే ఉండదు. ఇది 15 డేస్ ఇంకా 10 డేస్ ఉంది అంతే. ఫిబ్రవరి 15థ్ వరకు అనమాట లాస్ట్ డేట్. సో, ఈ బ్యాగ్ అయితే నాకు ఇది బయట ఒక కవర్ లాగా అనిపించింది. చైన్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా చూడండి ఇవి కిచెన్ ప్రొడక్ట్స్ అనమాట. సో, ఇందులో వచ్చేసి 3 వేరియేషన్స్ ఉన్నాయండి. అన్నీ సేమ్ కట్ చేస్తుంది. బట్ సైజెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉందనమాట. ఇలా కట్ చేసింది చూడండి ఇలా సన్నగా 200, 250లో ఉన్నాయండి. ఇవి ఎంత? హలో భయ్యా ఇవెంత? 200 అన్నీ వస్తాయి. ఏది కావాలి అది. అంత సన్నగా నడుస్తుందా? అది నడుస్తుందా మీకు? పనికి ఏమైనా వస్తే వేసుకోండి. మటన్ వేస్తే సేమ్ అవుతుంది. చూసారు కదా ఇలాంటి కిచెన్ ప్రోడక్ట్స్ కూడా మనకి బయట ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హోమ్ నీడెడ్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట ఈ స్టాల్ అయితే. సో, మీకు అన్ని వెరైటీస్ చూపించానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కిచెన్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ కానివ్వండి, ఇంకా ఇంట్లో మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ కానివ్వండి, ఇంకా పూజా సామాన్లు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ పూజ గదిలో యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. అన్నీ కూడా ఎక్కువ ప్రైజెస్ ఏం లేవన్నమాట. సో, బయట దొరకని ప్రోడక్ట్స్ కూడా నాకు ఇక్కడ కనిపించాయండి. అందుకే మెయిన్గా ఇదైతే షూట్ చేశాను వీడియో. సో, ఇలా బాక్సెస్ కానివ్వండి, స్టీల్ ఐటమ్స్ కూడా ఇలా చిన్న చిన్న కప్స్ లాగా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట. కంపల్సరీ మనకు డైలీ రొటీన్ ఇంట్లో అయితే చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇవన్నీ. చిన్న చిన్న ప్రోడక్ట్సే బట్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ప్రైజెస్ కూడా 20 రూపీస్, 10 రూపీస్ అలా ఉన్నాయండి. మనకి ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకే మెయిన్గా ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. ఇవి వచ్చేసి 40 రూపీస్ అంట. ఈ చిన్న చిన్న బాక్సెస్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఇలా సింక్ స్ట్రెయినర్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇది చూసారు కదా ఇక్కడ ఒకటి, ఇది 40 రూపీస్ అంటండి. ఎల్లిపాయలు ఇలా స్మాష్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇదైతే మనకి ఆన్లైన్లోనే దొరుకుతుంది కదా! అండ్ ప్రైజెస్ కూడా వాటిపైనే మెన్షన్ చేశారనమాట. సో, చూడండి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 30 రూపీస్. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి. ఇవేంటంటే నాకు కూడా అర్థం కాలేదు. బట్ అవి మనం అన్నము, కర్రీ అవి వండుకుంటాం కదా! సో, దానిపైన అలా పెట్టుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇలా వుడెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి. చపాతీ తీసేటి కర్ర కానివ్వండి, అలా వుడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 60 రూపీస్ అంట. అన్నీ యూజ్‌ఫుల్ అయ్యే ఐటమ్సేనండి. చాలా వరకు ఇంట్లో మనకి కామన్‌గా యూజ్ అయ్యే ఐటమ్సే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి మనం పూజ గదిలో కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. స్టీల్‌లో కూడా ఉన్నాయండి ఇవి. 80 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి. మనం చిన్న చిన్నగా ఇడ్లీ చేసుకుంటాం కదా! చిన్న ఇడ్లీలో. సో, దానికి కూడా ఇలా పాత్రలు ఉన్నాయి 80 రూపీస్‌లో. ఇదంతా కూడా స్టీల్ ఐటమ్స్ అండి. టీ కప్స్ ఉన్నాయి. ఇందులో సైజెస్ వచ్చేసి చిన్న సైజెస్‌లో కావాలంటే అలా తీసుకోవచ్చు. పెద్ద సైజెస్‌లో కూడా ఉన్నాయి. అండ్ ఇలా టిఫిన్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా కిచెన్ ప్రోడక్ట్స్ అనమాట. కిచెన్‌లో యూజ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడైతే. బౌల్స్ చూడండి, చిన్న చిన్న బౌల్స్. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఎల్లిపాయలు దంచుకోవడానికి కూడా మనకి ఇందులో స్టీల్‌లో ఉన్నాయి. అల్యూమినియంతో ఉంటుంది కదా! సో, అలా కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి జంతికలు అవి చేసుకోవడానికనమాట.
అవి గూడా మనకి ఆన్‌లైన్‌లోనే దొరుకుతాయండి ఎక్కువగా అయితే. నాకు ఆన్‌లైన్‌లో దొరికే ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ కనిపించాయి. ఇవొచ్చేసి మనకి పోపేసుకుంటాం గదా! నాన్ స్టిక్‌లో ఉన్నాయి. ఇంకా స్టీల్‌లో గూడా ఉన్నాయండి అందులో. అండ్ ఇవొచ్చేసి వడ మేకర్ అనమాట. వడ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ కూడా ఉన్నాయి. కర్రీస్ అవి పెట్టుకోవడానికి. అండ్ గ్లాసెస్ కానివ్వండి, అన్నీ కిచెన్ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇది గూడా సైజెస్ ఉన్నాయి ఇందులో. చిన్న సైజ్ ఉంది, పెద్ద సైజ్ ఉంది. ఇదైతే చాలా బావుందండి క్యూట్‌గా. ఇంత చిన్న సైజ్‌లో గూడా ఉందనమాట. అండ్ సేమ్ దీంట్లోనే పెద్ద సైజ్‌లో కావాలంటే గూడా ఉన్నాయి. అండ్ స్పూన్స్ దగ్గర నుండి అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడైతే. అండ్ ఇదొచ్చేసి బయట 100, 120 ఉంటుంది గదా! ఇక్కడైతే 90 రూపీస్‌లోనే ఉంది. ఇలా చిన్న చిన్న బౌల్స్ కూడా కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు గదా! సో, వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. అండ్ ఇలా మనకి కడాయి టైప్ గూడా ఉన్నాయి. ఇక్కడైతే చూసారు గదా! ఇవొచ్చేసి ఫ్రిడ్జ్ కవర్స్ అనమాట. జ్యూస్ మేకర్ అండి ఇది. జ్యూస్ చేసుకోవడానికి. నేను చెప్పాను కదా! ఆన్‌లైన్‌లో దొరికే ఐటెమ్స్ ఉన్నాయని. సో, అవి గూడా ఇక్కడున్నాయి చూడండి. అండ్ ప్రైజెస్ అయితే ఆహ్, అంటే ప్రతి ఒక్క దానిపైన ఉంది గదండీ! వాళ్ళు అడగడానికి అక్కడ ఎవ్వరు లేరనమాట. సో, మీకు ఐడియా వస్తుందని ప్రతి ఒక్క ఐటెమ్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మిర్రర్స్ చూడండి. అండ్ ఇదొచ్చేసి సాల్ట్‌కనమాట. ఇది చాలా బాగా అనిపిచ్చిందండి నాకు. 60 రూపీస్ ఏమో ఉంది అది ప్రైస్. అండ్ ఇలా వచ్చేసి మనం కీస్ అవి తగిలించుకోవడానికనమాట ఇది. ఇందులో గూడా చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో గూడా ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా మనకి ఇంట్లో యూజ్ అయ్యే ఐటెమ్స్ అనమాట. చాలా మనకి ఇంట్లో రేర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ చాలా కనిపించాయండి. ఇలా బాక్సెస్ టైప్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న బాక్సెస్. అండ్ పెన్స్ అవి మనం వేసుకుంటాం గదా! దానికి కూడా ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఇది వాషింగ్ మిషన్‌ది ఏదో కాయిల్స్ అండి. నాకు గూడా అర్థం కాలేదు. అండ్ స్క్రబ్బర్స్ గానివ్వండి, చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ ఐటెమ్స్ కనిపించాయి. అండ్ ఈ బౌల్స్ వచ్చేసి 150 రూపీస్ అంట. 5 ఉన్నాయి అందులో. అండ్ ఇది యాపిల్ స్లైసర్ అండి. ఇది చూసారా? ఇదొచ్చేసి మనం ర్యాక్స్‌లలో వేసుకుంటాం గదా! కిచెన్‌లో గానివ్వండి అలా. సో, అదనమాట ఇది. అండ్ ఇది చాలా బాగా అనిపించిందండి. 90 రూపీస్ అంట అది. బ్రషెస్ కానివ్వండి, అలా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు కిచెన్‌లో గూడా. అండ్ చిన్న చిన్న డస్ట్ బిన్స్ కూడా ఉన్నాయన్నమాట కిచెన్‌లో యూజ్ చేసుకోవడానికి. అండ్ చిన్న బాక్సెస్ కూడా బావున్నాయి. మనం చిన్నగా కిచెన్‌లో స్టోరేజ్ బాక్సెస్ లాగా యూజ్ చేసుకోవచ్చనమాట. చూసారా? ఇవన్నీ గూడా మనకి ఇంట్లో యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్సే అండి. ఎక్కువగా ఆన్‌లైన్‌లో అయితే చూస్తాం గదా! నాకైతే ఇక్కడ కనిపించాయన్నమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 190 రూపీస్‌లో ఉందండి. ఈ చిన్న చిన్న బాక్సెస్ గూడా బావున్నాయన్నమాట. కర్రీస్ అవి వేసుకోవడానికి. ఆ 2 బాక్సెస్ వచ్చేసి 160 రూపీస్ అంట. అండ్ ఇది చూసారా? ఇది గూడా కిచెన్‌లో యూజ్ చేసుకోవడానికండి. ఇవి గూడా నాకు బయటైతే ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే కనిపించాయన్నమాట. సో, ఇక్కడైతే మీరొస్తే గనక ట్రై చేయండి. మీకు స్టాల్ నేము, ఆ బోర్డ్ కూడా మీకు స్టార్టింగ్‌లో చూపించానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఈ బాక్సెస్ చాలా బావున్నాయండి. డిఫరెంట్‌గా ఉన్నాయి చూసారా? 100 రూపీస్ అంట. ఇందులో 5, 6 అలా వచ్చాయి. అండ్ ఇవి మనం స్నాక్స్ పెట్టడానికి కానివ్వండి పిల్లలకి, లేదంటే కర్రీస్ అవి వేయడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అండ్ ఇలాంటి బౌల్స్ కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి పోపు డబ్బా 200లో అయితే ఉందండి. సో, చూడండి ఇక్కడ ఇవన్నీ గూడా మనకి కిచెన్‌లో యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట. ప్లేట్స్ లాగా చిన్న చిన్న బౌల్స్, ప్లేట్స్ ఇంకా దోస పాన్ గానివ్వండి, చపాతీ పాన్స్ అలా ఉన్నాయి. టిఫిన్ ప్లేట్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే మనకి ఇంట్లో యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇలా బ్యాగ్స్ మనం టిఫిన్స్ అవి పెడతాం గదా! దానికి బ్యాగ్స్ ఉన్నాయి.
ఇంకా ఇలా డెకరేషన్ పర్పస్‌గా ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ చాపింగ్ బోర్డ్స్ వచ్చేసి 200లో అయితే ఉన్నాయండి. ఇందులో వుడెన్ ఉన్నాయి. ఇంకా ప్లాస్టిక్‌లో గూడా ఉన్నాయి. సో, చూసారు గదా! ఇవన్నీ గూడా మనకి డెకరేటింగ్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ ఉన్నాయండి. బాక్సెస్ కానివ్వండి, ఇలా పౌచెస్ అని చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించాయండి. సో, మీకైతే ఐడియా ఉంటుంది గదా! మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ అయితే తీసుకోవచ్చనమాట. మనకి బయట దొరకని ఐటెమ్స్ తీసుకుంటే బెటర్ అండి. అండ్ ఇలా కిడ్స్‌కి టాయ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నమాట టాయ్స్ అయితే. ఇవి యాక్చువల్లీ మనకి బయట గూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ గూడా టాయ్సే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్టాల్ అయితే కనిపించిందండి. సో, ఇక్కడ మనకి హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి, అలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ ప్రైజెస్ వచ్చేసి 40 రూపీస్, 50 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఈ బటర్‌ఫ్లైది చూయించాను గదా! అది 150 రూపీస్ అంట. సో, ఇక్కడ ఇలాంటి వాటి దగ్గరైతే బార్గెనింగ్ చేయొచ్చండి. సో, ఫిక్స్డ్ ప్రైస్ పెట్టిన దగ్గరైతే మనం ఏం బార్గెనింగ్ అయితే చేయలేమనమాట. ఎందుకంటే వీళ్ళు చెప్పడమే కొంచెం ఎక్కువగా చెప్తారు. మనకు కూడా ఒక ఐడియా వస్తుందండి. ఎందుకంటే మనం అవి ఇవి షాపింగ్ చేస్తూ ఉంటాం గదా! ఎక్కువగా రెగ్యులర్‌గా దొరికే ఐటెమ్సే ఉన్నాయి. బట్ కొన్ని డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో, మీకైతే ఐడియా ఉంటుంది గదా! వాటి ప్రైస్ ఎంత ఉంటుంది, ఏంటి అనేది. సో, దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇలా హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇలా చిన్న చిన్న పిల్లలకి ఎక్కువగా అనిపించాయండి నాకైతే. ఇలా క్లిప్స్ గానివ్వండి, పిల్లలకి యూజ్ అయ్యే ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మనకి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయన్నమాట. ఇలా కొప్పులాగా ఉంది చూసారా? ఇది కూడా పిల్లలకి బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శారీస్ అయితే కనిపించాయండి. ఇక్కడ ఈ స్టాల్ దగ్గరనే నాకైతే శారీస్ చాలా బాగా నచ్చాయన్నమాట. షీ శారీస్ అని ఒకటి ఉంటుంది. ఇందులో శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. సో చూసారు కదా, ఇవన్నీ వచ్చేసి కాటన్ అనమాట. సో ఇలా హ్యాంగింగ్ చేసి పెట్టారు. క్వాలిటీ అయితే బాగుందండి. అన్నీ 250 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి 350 రూపీస్ అలా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 350 రూపీస్ అంట. అండ్ ఇక్కడ కొంచెం ఇవన్నీ కూడా మనకి 550 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో ఇలా చూస్తే మీకు నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ స్టాల్లోకి షాప్లోకి వెళ్ళి చూస్తే మాత్రం బాగున్నాయండి కలెక్షన్స్. అండ్ ఇలా పట్టు చీరలు కూడా ఇలానే హ్యాంగింగ్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే మరి ప్రతి ఒక్కటి అలా చూపించలేము కదా. షాప్లో అయితే వాళ్ళు స్టాఫ్ ఉంటారు కాబట్టి చూపించగలుగుతారంట. సో అందుకే ఇలా హ్యాంగింగ్ చేశారు. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. ప్రైస్కి తగ్గట్టుగా ఉన్నాయనిపించిందండి శారీస్ అయితే. సో వెళ్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, కాటన్వి బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇంకా 250 రూపీస్లో కూడా బాగున్నాయండి శారీస్. ప్రైజెస్ కూడా వాటిపైనే మెన్షన్ చేశారనమాట. Do have a look. Kurti with dupatta, आइए देख लीजिए. Thailand shopping at 500 rupees. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. థాయిలాండ్ నుండంట. చూసారా, నేను ఇలా పట్టుకొని ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కూడా. ఇది టాప్ అండ్ చున్నీ వస్తుంది అనమాట. 500 అంట. ఏదైనా తీసుకోండి 500 అని చెప్తున్నారు. సో అక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి, 500లో అంట. మీరు వెళ్తే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. క్వాలిటీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి 800 అంట. సో ఇది టాప్ బాటమ్ చున్నీ వస్తుందని అయితే చెప్పారు. ప్రైస్ అయితే రీజనబుల్ అనిపించిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జైన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది కదా, దాని నుండి స్ట్రైట్గా వస్తే ఈ షాపింగ్ ఏరియా అంతా మీకు కనిపిస్తుందండి. సో ఇవి చూసారా, ఇది 350 రూపీస్కి టాప్ అండ్ బాటమ్ వస్తుందన్నమాట. ఈ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించిందండి. అండ్ కాటన్లో అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గాంధీ గారి స్టాచ్యూ ఉంటుంది. సో ఈ స్టాచ్యూ దగ్గర సర్కిల్ అనమాట ఇదంతా కూడా. మనకి ఇక్కడ వెయిట్ చేయడానికి ఇలా బెంచెస్ కూడా ఉంటాయన్నమాట, కూర్చోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.